ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపబడింది. అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 46% రిజర్వేషన్లను అందించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం అందిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో రిజర్వేషన్ల యొక్క శాతం 46% బీసీలు, 25% వరకు ఎస్సీ ఎస్టీలు, అంటే 71% ఇక్కడికే రిజర్వేషన్లు చేరుతాయి. వీళ్ళతో పాటు 4% ముస్లిం మైనార్టీలకు, అంటే 75%. ఇక ఓబీసీల సంగతి కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఓబీసీలకు చేరిస్తే 80% రిజర్వేషన్లు రమారమి తెలంగాణ చేరబోతోందా అని అనిపిస్తోంది. అంటే 100 ఉద్యోగాలు ఉంటే అందులో కేవలం 20 ఉద్యోగాలు మాత్రమే ప్రతిభావంతులు, అంటే ఓపెన్ కేటగిరీకి అందుబాటులోకి వస్తాయి. చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది, ఓపెన్ కేటగిరీ అంటే అగ్రవర్ణాలు అని. ఓపెన్ కేటగిరీ కేవలం అగ్రవర్ణాలకే కాదు, అన్ని కులాలలోని ప్రతిభావంతులకు సంబంధించి. అంటే ప్రతిభావంతులందరికీ ఈరోజు కేవలం 20% మాత్రమే మిగులుతుంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అందనున్న వేళ ఇది చూచాయగా మనం విశ్లేషించుకునే గణాంకాలు. ఈ బీసీలలోనే ఓబీసీలను కూడా కలిపితే ఈ మిగలబోయే రిజర్వేషన్ల శాతం 30కి పెరుగుతుంది. అంటే ఓపెన్ కాంపిటీషన్కి 30% ఉంటుంది, వాళ్ళని విడిగా చూస్తే మాత్రం 20%కి మిగులుతుంది. ఈ 20%లో నిజమైన అగ్రవర్ణాలకు లభించేది ఎంతో అందరికీ తెలిసిందే. ఇదంతా చూస్తే భారతదేశంలో ఏ ఉద్దేశంతో రిజర్వేషన్లు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చాడో ఆ ఉద్దేశాలు పూర్తిగా ప్రక్కన పోయి కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఈ రిజర్వేషన్ల అజెండా సాగుతోందని మనకు అర్థమవుతోంది. ఎంత లేదన్నా 70% రిజర్వేషన్లకు తెలంగాణలో ఈరోజు చేరుతున్న వేళ సుప్రీంకోర్టు నిబంధనలను వీరు ఎలా అధిగమిస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ పలు సందర్భాలలో ఒక తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో తప్ప మిగిలిన ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు 50%కి మించి రిజర్వేషన్లు చేరితే ఆ అంశాన్ని కొట్టివేస్తూ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యను తీసుకుని శాసనసభలో బిల్లు ఆమోదించింది. ఆమోదించి ఈరోజు ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంటులో ఆమోదింప చేసుకోవాలనేది నిర్ణయం. పార్లమెంట్లో దీని యొక్క ఆమోదం అంత సులభం కాదనే విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు. ఇక్కడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉందని, ఈ దిశగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మాట్లాడేశారు. దీంతో ఇక మొత్తం భారం కాంగ్రెస్ పార్టీ తన చేతుల నుండి భారతీయ జనతా పార్టీ మీదకు తోసివేసినట్లయింది. మేం చేశాం, కానీ కేంద్రం సహకరించడం లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతి అంశంలోనూ భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పక్షాలు చెప్పే మాటలే ఇవి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన దానికి ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ఎంతవరకు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి. రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ అది సుప్రీంకోర్టులో నిలవాలి. సుప్రీంకోర్టులో నిలిచిన తర్వాత మాత్రమే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఇంత తతంగం ఉందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడం, ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాలు
ఆశించి చేయడం మినహా నిజంగా మేలు చేయడం కాదు. ఇలా నానాటికి ఈ రిజర్వేషన్లు పెరిగిపోతూ ఉంటే ప్రతిభావంతులైన వారు నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిజర్వేషన్లను ఎక్కడో ఒక చోట కట్టడి చేయకపోతే ప్రతిభావంతులైన యువతీ యువకులు నిరుత్సాహానికి లోనయ్యే ప్రమాదము లేకపోలేదు. దానివల్ల ఏర్పడే దుష్ఫలితాలు అనేకం. ఏ ప్రయోజనాలను ఆశించి ఈ రిజర్వేషన్లను నాడు రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ ప్రయోజనాలకు భిన్నంగా ఈరోజు కల్పించబడుతున్న రిజర్వేషన్లన్నీ రాజ్యాంగ విరుద్ధమే. ఇవన్నీ కేవలం ఓట్ల కోసం చేసే ఆట మాత్రమే. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించాలి. గ్రహించి ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలను పూర్తిగా తిప్పికొట్టాలి.